ఇప్పుడైతే ఫామ్ హౌస్లో పెన్ను పేపర్తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా? ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. కేసీఆర్ పగటి కళలు మానాలి, పట్టభద్రుల ఎన్నికల నుండి పారిపోయారు, ఓని పాడైపోను, ఇంత కొడితే కాదే నా కదా. పాలనను పరుగులు పెట్టించే రేవంత్కు కేసీఆర్కు పోలిక ఎక్కడా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు. సరే ఇలా పోదాము. గీస్తే ఫామ్ హౌస్లో పెన్ను పేపర్తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా? చలో ఇక బా. అదే మొన్న తెలంగాణ భవన్కి వచ్చాక పెద్ద మనిషి ఇక తెలంగాణ భవన్కి వచ్చి షెడ్డో పడు మాట్లాడి పాయగా ఇక పోతే ఇప్పుడు మనం పెద్ద మనిషిని తీసుకున్నట్టయితే బా ఎంత ముద్దుగా వచ్చింది. సరే పెద్ద మనిషి అంబో కొన చూస్తుడు కోపం మీద ఉండి ఇప్పుడు మనిషి ఎందుకంటే ఉద్యోగం లేకపాయ్, కొలువు లేకపాయ్, ఇక మరి ఎట్లా ఏంది అమ్మ నీ దండం పెడితే నాకే భయం అవుతుంది. మస్తు కోపం మీద ఉండి పెద్ద మనిషి. అయితే ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎటువాయన ఉద్యోగం ఎవడు కొంప ముంచే, ఎవడు ఏరి పెట్టే, ఏంది ఏం కథ అని లోపట లటలట మీదంగా ఫామ్ హౌస్లో పగటి కళలు కంటుండాట. మాదే బీఆర్ఎస్ పార్టీదే అధికారము, ఇక చూడుర్రి కథ కానిస్తాము కమ్మిస్తాము. ఇక ఇప్పుడు ఈయన ఏం చేస్తుండయ్యా అంటే, అయ్యో ఎక్కడ పోతుర్రో నాయనా, నా కొంప ముంచింది మీరేరో, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది చెంపలు వేసుకుంటున్నా, మాయలు కానీ జర రారి. వాళ్ళు ఏడొస్తారు, నువ్వు ఆత పెడితివి, మరి ఎట్లా ఎవరాళ్ళు ఏంది ఏం కదా మా నరసయ్య తాత ఇప్పి చెప్తారేడుగా అని మీ అమ్మాయి ఉద్యమకారులు. మరి నేను ఎట్లా ఓడిపోతి, ఏమైపోతి, ఎట్లా ఇదైపాయే, ఎట్లా పుసుక్కున్న కుర్చీ రేవంతమయ్య గద్దొచ్చి కోటిపిల్లం కొట్టుకుపోయాను కొట్టుకుపాయే, అసలు ఏం జరిగారో తెలంగాణలా అని పాపం రేవంతమయ్య ఫామ్ హౌస్లో ఈ రకంగా అంటే ఇది కోపమేనే ఉంది కానీ ఇక ఆడ మస్తు బాధలో ఉండు ఫామ్ హౌస్లో. ఇక ఇప్పుడు ఉద్యమకారులను యాద్ చేసుకుంటుండట. ఇక ఈయనకు ఇటు నారచంద్రయ్య బాణం ఒకటైంది. ఈయన ఓటమికి కారణము నారచంద్రయ్య బాణం ఒకటైంది. నిన్నే అలా నారచంద్రయ్యను కలవరిస్తుండట. ఆయన వల్లే మనకి ఇదైనట్టుంది, ఆయనే ఏదో చేసిండు. మరి గతంలో ఈ సుఖం పూస పెద్ద మనిషి ఒక మాట రెండు మాటల 7కి పడితే ఆడికే ఒక్క కూత కూసిండు, ఆ మురికి కూత. అబ్బా 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 ఊర్ల పంచి కూలినాలు చేసుకుంటారు కూడా ఆ మాటలు మాట్లాడరేమో. నారచంద్రయ్యను 7కి పడితే ఆడికి పండ్లో అని పండ్లగా అమ్మని అమ్మిండు నారచంద్రయ్యని. నారచంద్రయ్య ఊకుండా లోపటంగా అయితే ఇప్పుడు ఎరకైంది పెద్ద మనిషికి, అది కథ. ఇప్పుడు నారచంద్రయ్య బాణం ఒకటి, ఇక ఇప్పుడు సోషల్ మీడియా బాణం ఒకటి. ఈ రెండు చేయబట్టి నేను ఆగమైపోతు గారా. ఇలా మూడోది ఉద్యమకారులు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆ రంగా ఈ రంగా నారచంద్రయ్యతోటి కొంచెం అంత రాసుకొని పూసుకొని తిరిగినట్టుగా ఆయన పేరు ప్రస్తావించాలి. ఆయన పేరుని నా నాలుక మీద నాట్యం ఆడిపించుకుంటే జర్ర కోపం అంతగానో ఉండదు కదా నారచంద్రయ్యకు. ఆయనతోని కొద్దిగా గొప్ప జనంతా మచ్చిగా చేసుకుంటే బాగుంటుంది అనేది లోపడి వ్యవహారం. ఇదొకటి. సోషల్ మీడియా కూడా ఎట్లా వేయాలి జిమ్మిక్కులు, ఏ రకంగా ఎత్తులు వేయాలి, ఎట్లా గ్రాఫు మనం పెంచుకోవాలి అనేది ఆలోచన పడ్డట. ఇది మూడోది ఉద్యమకారులు. కేటీ రాములు నీకు రాజకీయం చేస్తలేదు బిడ్డ, నువ్వేమన్నా అనుకో, అస్సలు మొత్తానికి నీకు పెత్తాలనే చెయ్యొస్తలేదు.
అందుకనే నీ పెత్తానం గుంజి నీ బాధ్యత ఉడవీకి హరీష్కు మీ బావకు మీ మేనబావ గట్టిన. కానీ ఇప్పటికైనా నాకు ఏమో కానీ ఉద్యమకారులను మాత్రం జర్రను గుంజుకు బీజ. ఉద్యమకారులను గుంజుకొస్తేనే మళ్ళీ వాళ్ళని ఉసిగొల్పుతూనే తెలంగాణలో ఒక మహత్తరమైన భీకరమైన యుద్ధం జరుగుతుంది అని ఈ రకంగా ఇప్పుడు ఉద్యమకారుల నిద్రలా లేచి కలవరిస్తుండట ఈ కేసీరావు సారు. ఇక మరి ఆ ఉద్యమకారులు వస్తలేరు. ఈ రాములు చల్లకుండా ఈ రాములు ఇటు చూడంటే నా దిక్కు చూడంటే నానపురం దిక్కు. ఈయనకు మునిపే పెద్ద మనిషికి ఓ అమ్మా మెడల మీద చూసే బాబతాయ్. మరి ఎట్లా ఏంది ఏం కదా అనేది ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్లో ఏం చేస్తుండయ్యా అంటే పగటి కళలు అంటుండట. ఈ పగటి కళలు మరి ఏడికి దారి తీస్తాయి? ఏం జరగబో